ఈ మధ్యన మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారా? అది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇతరత్ర వాటిలో కానీ, ఈవెన్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ చూస్తున్నారా? ఒక ట్రెండ్ ఒకటి వచ్చింది, మీరు గమనించారు లేదు? పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో చెప్పడం. ఈ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో చెప్పడం అనేది నేను గమనించినంత వరకు యాక్చువల్గా 2 టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే, ఒక మొగుడు ఉంటాడు, ఒక పెళ్ళాం ఉంటుంది. వాళ్ళకుంటే ఇద్దరు ఒకళ్ళు పిల్లలు ఉంటారు. వీళ్ళు కలిసి రీల్స్ షార్ట్స్ చేస్తారు, చిన్న చిన్న వీడియోలు చేస్తారు ఇంట్లో. సరే, కొంతమంది సమాజానికి సందేశం ఇస్తున్నట్లుగా పోజు కొడుతూ చేస్తారు, కొంతమంది పచ్చి పచ్చివి చేస్తారు, కొంతమంది బెడ్రూమ్లో పడుకున్నవి కూడా చేస్తారు. బెడ్రూమ్ కథలు ఏదో మన మధ్య చూసాను యాక్చువల్గా. కొంతమంది వాళ్ళు అంటే అగ్లీగా ఉన్న డ్రెస్సులతోటి వేస్తారు. నేను మాట్లాడుతున్నది నువ్వు నీ ఫ్యామిలీ యూట్యూబ్లోకి ఇన్స్టాలోకి వచ్చి రీల్స్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. అంటే నువ్వు పబ్లిక్లోకి వచ్చేసావు, ఫస్ట్ పాయింట్. దీనికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు, ఆ పక్కన ఈ పక్కన ఎఫిలియేట్ అడ్వర్టైజ్మెంట్లు, ప్రోడక్ట్లు అమ్మడాలు, వీళ్ళే ప్రోడక్ట్లు చెప్పడాలు, తర్వాత ఏదో చిన్న చిన్న ఉంటాయి క్రీములు ఏవో ఆమె రాసుకుంటుంది, అలా రాసుకోమని చెప్పడాలు, అలా వీళ్ళే ఒక స్పాకో లేకపోతే ఒక బ్యూటీ సెలూన్కో వెళ్తారు, ఆ హెయిర్ స్పాన్ చేస్తున్న వాడితో మాట్లాడతారు, వాడేదో చెప్తూ ఉంటాడు, ఈమె చెప్తూ ఉంటుంది, మీరు కూడా రండి ఇక్కడికి అంటుంది. ఇలాంటి దిగజారిపోయిన కుటుంబాలను మనం యూట్యూబ్లో చూడొచ్చు. నేను మాట్లాడి తప్పనుకుంటున్నారా? కావాలనే మాట్లాడే దిగజారిపోయిన కుటుంబాలు. ఏం బతుకులరా మనవి. సరే, ఇక రెండవది అంటే అనొచ్చు, అదేంటి సార్ ఏం బతుకులరా మనం అని ఎలా అంటారు సార్ మీరు, చెప్తాను, దానికోసం వస్తాను. ఇంకా అలా కాకుండా రెండవది, మా ఇంట్లో మా ఆవిడకి కడుపు వచ్చింది, పిల్లాడు పుట్టాడు, బారసాల నిన్న రండి మా ఇల్లు చూపిస్తున్నాను నేను, అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లు, మొన్ననే ల్యాండ్ కొని ఇక కన్స్ట్రక్ట్ చేసాం, సగం సగం చేసాం, నెక్స్ట్ ఇంకో చేస్తున్నాం, ఆ తర్వాత ఇంకోటి చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఇంటీరియర్స్ వాడు వచ్చాడు, ఈ ఇంటీరియర్స్ వాడు ఎవడంటే అని వాడికి మళ్ళీ ప్రమోషన్ చేసే ముష్టి మొదలష్టపు కార్యక్రమం. ఇలా నీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని సాధారణంగా ఇదివరకు కొంచెం సెలబ్రిటీ లాంటి వారు తమ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని చెప్పడం లాంటివి చేసేవారు. నేనేమంటున్నానంటే, నువ్వు నీ వ్యక్తిగత జీవితాన్ని కనుక ప్రపంచానికి చెప్పినప్పుడు ప్రపంచం నీ వ్యక్తిగత జీవితం మీద కామెంట్ చేసే హక్కు ఉంటుంది. మీకు ఉదాహరణ నాతోటే స్టార్ట్ చేస్తాను. నేను ఇంట్లో కూర్చుని వీడియోలో కాకుండా నలుగురికి పాఠాలు లేదా ఇలాంటివో మంచి మాటలు చెడ్డ మాటలు చెప్పకుండా నేను యూట్యూబ్కి వచ్చాను. నేను ఇప్పుడు యూట్యూబ్కి వచ్చాను కాబట్టి నన్ను కామెంట్ చేసే హక్కు మీకు ఉంటుంది, నన్ను బండబూతులు తిట్టే హక్కు మీకు ఉంటుంది. ఎందుకని? నేను పబ్లిక్లోకి వచ్చా. పబ్లిక్లోకి వస్తున్నప్పుడే డిసైడ్ అవ్వాలి, నన్ను ఎవడైనా కామెంట్ చేసేందుకు అవకాశం ఇస్తున్నాను అని. నా జుట్టు గురించో, గెడ్డం గురించో, నా మాట గురించో, నా యొక్క మాటల్లోని భావాల గురించో కామెంట్ చేసే హక్కు జనాలకు ఉంటుంది. కావాలంటే ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి కామెంట్స్ని స్విచ్ ఆఫ్ చేసుకోగలగడం తప్ప అంతకు నేను చేయలేను. దీన్ని ఇంకోటి ఎవరో ఎక్కడో వీడియోగా పెట్టి నన్ను బండబూతులు తిడుతూ ఒక 30 పేజీలు రాయమని కోరుతున్నాను కూడా, అది వాళ్ళ హక్కు. అది ఒక్కసారి మార్కెట్లోకి మనం వచ్చిన తర్వాత ప్రపంచానికి మనల్ని కమెంట్ చేసే హక్కు ఇస్తేనే రావాలి. పొగడ్తలు తీసుకున్నప్పుడు తెగడ్తలు తీసుకోవాలంటే కుదరదు. నన్ను ఎవరైనా బాగా అద్భుతం చెప్పారు ఆకళ్ళ గారు మీరు వాహ్ అని అంటేనేమో ఆనందపడిపోయి ఏందిరా చెప్పింది ఏంది అని అంటేనేమో బాధపడిపోతే నేను ఇందులో రాకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఇలా తమ ఫ్యామిలీస్ తోటి రీల్స్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా వ్యక్తిగత జీవితంలో ఉన్న వాటిని పెడుతున్న వాళ్ళు కానీ, సెలబ్రిటీలు అనుకుంటున్న వాడు మొదలుకొని సెలబ్రిటీలు అయిపోయాము అనుకుంటున్న వాళ్ళ వరకు చాలామంది నాకు ఎక్కడో చోట కలుస్తూ ఉంటారు. కొంతమంది మా ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కామెంట్స్ అసలు భరించలేకపోతున్నాం సార్ అన్నవాళ్ళు. అసలు కామెంట్స్ భరించలేకపోవడం ఏంటి? నువ్వు నీ పెళ్ళాం కలిసేమో అక్కడ వీడియోలోకి వచ్చేస్తారా? నీ బెడ్రూమ్ కూడా చూపించేస్తావా? మీ పిల్లల్ని కూడా చూపించేస్తావా? మీరందరూ కలిసి చిక్కిరికి డ్యాన్స్ వేసేస్తారా? మీరందరూ కలిసి గౌరా లే బిడ్డ నాయన రామచిలకని పాటలు పాడేస్తారా? మరి తప్పదు. అంటే ఎదగాలని నీవు అనుకుంటున్నప్పుడు నీ ఎదిగే క్రమంలో నిన్నెవరైనా విమర్శలు ఇస్తే తీసుకోవాల్సిందే,
పొగడ్తలు తీసుకోకపోయినా పర్వాలేదు. మార్కెట్లోకి నువ్వు వచ్చిన తర్వాత, నలుగురు ముందు నువ్వు మాట్లాడుతున్న తర్వాత, ముఖ్యమంత్రులనే ప్రధానమంత్రులనే ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థాయికి పెరిగిపోయినప్పుడు నువ్వెంత నేనంత. లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇందాక నేను ఏం బతుకులరా మనవి అన్నాను కదా, ఇదే ఏం బతుకులరా మనవి అని. ఏం సందేశం ఇస్తున్నాం మనం, ఏం సాధిస్తున్నాం మనం. ఆ ప్రోడక్ట్ అమ్మని, ఈ ప్రోడక్ట్ అమ్మని అది చేయడం నిజంగా రైటా? నువ్వు చూసావా ఆ ప్రోడక్ట్ని, నువ్వు వాడావా ఆ ప్రోడక్ట్ని? ఈజ్ ఇట్ రైట్ ఎథికల్లీ అని సేయింగ్? పిల్లల్ని చదువుకోవడం మానేసి వాళ్ళని ఇలా తీసుకొచ్చేసి అవసరమా? ఆలోచిద్దాం. నేను మాట్లాడుతుంది ఎవరి గురించి? వీడియోలు పెట్టాక చెడ్డ కామెంట్లు వస్తే బాధపడుతున్న వాళ్ళ గురించి. చెడ్డ వీడియోలు పెడుతుంటే వాటిని ఆనందమని, అదే గొప్ప ఎంటర్టైన్మెంట్ అని, పెళ్ళాం మీద పనికి మాలిన జోకులేసి, పెద్దవాళ్ళ మీద పనికి మాలిన జోకులేసి, లేకపోతే పిల్లల మీదనో ఇంకొకళ్ళ మీదనో పనికి మాలిన జోకులేసి, రాముడి మీదనో కృష్ణుడి మీదనో అల్లా మీదో జీసస్ మీదనో మరో దాని మీదనో, లేకపోతే ఎక్కడికి ఇంకొకటో దేశాల మీదనో పనికి మాలిన జోకులేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మీ గురించి కాదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.